అసలు మనం ఇచ్చే ప్రాంప్ట్స్ ని చాట్ జీపీటీ, జెమినై, క్లాడ్ ఇవన్నీ ఎలా అర్థం చేసుకుంటాయి అండ్ అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. చాలా మంది మనం 10 వర్డ్స్ ఇస్తే అది 10 టోకెన్స్ లాగా తీసుకుంటుందని అనుకుంటారు. కానీ రియాలిటీ అది కాదు. అసలు టోకెన్స్ ఎలా డివైడ్ అవుతున్నాయి, అసలు ఎల్ఎల్ఎం టోకెన్ ని ఎలా డివైడ్ చేస్తుందో ఈ వీడియోలో నేను మీకు చెప్తా. వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ సేవ్ చేసుకొని లైక్ కూడా చేయండి. ఇక్కడ నేను హలో అని టైప్ చేసా. హలో అనే వర్డ్ కి 1 టోకెన్ కన్సిడర్ చేసింది. ఇప్పుడు నేను హలో పక్కన ఒక స్పేస్ ఇస్తా. స్పేస్ ఇస్తే 2 టోకెన్స్ తీసుకుంది. ఇప్పుడు నేను హలో పక్కన వరల్డ్ అని యాడ్ చేస్తా. వరల్డ్ అని యాడ్ చేస్తే అయినా 2 టోకెన్స్ తీసుకుంది. ఆ హలోకి వరల్డ్ కి మధ్యలో ఉన్న స్పేస్ ని కన్సిడర్ చేయలేదు. ఇప్పుడు వరల్డ్ అనే స్పెల్లింగ్ ని తప్పు ఇద్దాం. చూడండి, డి ముందు తర్వాత ఎల్ ఇస్తా. చూడండి, అది 3 టోకెన్స్ తీసుకుంది. అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ని సపరేట్ వర్డ్ లాగా తీసుకుంది. అందుకని సపరేట్ టోకెన్ అయిపోయింది ఇప్పుడు. అండ్ ప్రతి వర్డ్ కి ఒక సపరేట్ యూనిక్ నెంబర్ ని అసైన్ చేసుకుంటుంది. ఆ యూనిక్ నెంబర్ ని ఎలా అసైన్ చేస్తుందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ప్రతి వర్డ్ ఇక్కడ ఒక టోకెన్ లాగా తీసుకోదు. ఈవెన్ స్పేస్ ని కూడా ఒక టోకెన్ లాగా కన్సిడర్ చేస్తుంది. మీరు స్పెల్లింగ్ మిస్టేక్ ఇస్తే ఆ స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఒక టోకెన్ అవుతుంది. స్పెల్లింగ్ మిస్టేకే కదా, అదే అర్థం చేసుకుంటుందని మీరు వదిలేస్తే మీ టోకెన్స్ పెరిగిపోయి యూసేజ్ లిమిట్ కూడా పెరిగిపోతుంది. అందుకే నెక్స్ట్ టైం నుంచి మీరు ఇచ్చే ప్రాంప్ట్ ని కరెక్ట్ స్పెల్లింగ్స్ ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఫాలో చేయండి.